హాయ్ హలో నమస్తే అందరికి అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. మీ అందరూ కూడా పాజిటివ్ గా ముందుకెళ్లాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనం ఈ రోజు కూడా ఎప్పట్లాగా ఒక మంచి వీడియోని చూడబోతున్నామండి. అదేంటంటే అన్‌కండీషనల్ లవ్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఎప్పుడు చూసినా ఈ బ్రేకౌట్‌లు, వదిలేసి వెళ్ళిపోవటాలు, మోసాలు చేసేసి వెళ్ళిపోవటాలు, వద్దనేసి వెళ్ళిపోవటాలు, ఇట్లాంటి వీడియోసే నెగెటివ్ వీడియోసే చూసి చూసి ఉన్నామండి. అందుకని ఈరోజు కొద్దిగా పాజిటివ్ టచ్ ఇచ్చేసి అసలు అన్‌కండీషనల్ లవ్ అంటే ఎలా ఉంటుంది? మనల్ని నిజంగా ఇష్టపడే వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తారు? మనల్ని ఎలా చూసుకుంటారు? వాళ్ళ పట్ల మనకి ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి? అలాగే 2 వైపులా ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు ఛానల్ కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం మామూలే. అంతేకాకుండా లైక్ చేసిన వెంటనే హైప్ అని వస్తుంది, అది కూడా చేసేసేయండి. ఇక బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా హ్యాపీ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. చాలా మంది లవ్ చేస్తారు, ప్రేమిస్తూ ఉంటారు. మొదటిసారి చూసినప్పుడు అట్లా రకరకాలుగా ఏదో ఒకటి ఉంటుందండి. కానీ అసలు మనల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులు ఎలా ఉంటారు? అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? అసలు ప్రేమ అంటేనే నిజం అండి. దాన్ని ఈ మధ్య కాలంలో అబద్ధం చేసేస్తున్నారు కానీ అసలు ప్రేమ అంటేనే దానికి ఈజ్ ఈక్వల్ నిజం అని పెట్టాలన్నమాట. ప్రేమ అంటేనే నిజం. కొంతమంది వ్యక్తుల వల్ల అది అబద్ధంగా మారిపోతూ ఉంది ఈ రోజుల్లో ముఖ్యంగా. ఒకప్పుడు కూడా ఉండేదండి ఇట్లాంటి మోసాలు అవన్నీ. కానీ ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. ఎందుకో తెలుసా? ఎక్కువగా సెల్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల. అవునండి. ప్రతి మనిషికి మొబైల్ అనేది అవైలబుల్ ఉంది. చిన్న లేదు, పెద్ద లేదు. అందరూ యూజ్ చేస్తున్నారు అనమాట. ఆ యూజ్ చేయటం అనేది మనకి సరి అయిన విషయాలకి యూజ్ చేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫేక్ లవర్స్ కి ఎక్కువగా యూస్ అయిపోతుంది ఈ సెల్ ఫోన్ అనేది. సరేనండి. ఎటు నుంచి తిరిగినా సరే మళ్ళీ బేతాళుడు చెట్టెక్కినట్టుగా మళ్ళీ మనం ఈ ఫేక్ లవ్ దగ్గరికి వచ్చేస్తాం. ఇది హ్యాపీ మూమెంట్. మనం ఇందులో అలాంటి విషయాలు మాట్లాడుకోవద్దు. మనం అంటే ఇష్టమైన వ్యక్తులు మన కోసం ఏదైనా చేస్తారండి. నేను ఇది చేయను, అది చేయను, అది నా వల్ల కాదు. నో అండి. అసలు ఆ మాటలకి ఇట్లాంటి నెగిటివ్ మాటలకి అసలు ప్లేస్ అనేది లేదనమాట. ఏదైనా సరే ఎనీథింగ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మనం ఏదైతే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నామో అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తూ ఉంటారు. ఇది సోల్మేట్ కనెక్షన్ అంటారండి. సోల్మేట్ కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కనెక్ట్ అయిపోయి ఉంటాయి అనమాట. నువ్వు ఎంత దగ్గర ఉన్నావు అనేది ముఖ్యం కాదు, ఎంత దూరంలో ఉన్నావు అనేది ముఖ్యం కాదు. ఎక్కడున్నా సరే కనెక్షన్ రన్ అవుతూనే ఉంటుంది. ఏం కనెక్షన్? సోల్మేట్ కనెక్షన్. అది ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే సీరియస్ గా చెప్పాలంటే జన్మ జన్మల అదృష్టం ఉండాలండి. అలాంటి కనెక్షన్ మనకి ఉండాలి అంటే ఎదుటి వ్యక్తులు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా, అసలు వాళ్ళతో మనకి ఉన్నది సోల్మేట్ కనెక్షనా కాదా అనేది తెలుసుకోవాలి అని అంటే చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి. వాటిని చూస్తే తెలిసిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే వాళ్ళకి కాల్ చేయాలి అని అనుకున్నారు అనుకోండి, ఆ టైంకి వాళ్ళు చేస్తారు. మీరేం చేయక్కర్లా, ఎదురు చూడక్కర్లా. ఒక్క క్షణం కూడా మర్చిపోరు అనమాట మీరంటే. మీరు కూడా అలానే ఉంటారు. మన పర్సన్స్ తో మనకి ఉన్నది సోల్మేట్ కనెక్షనా, అన్‌కండీషనల్ లవ్వా, ఇవన్నీ తెలుసుకున్నాము అనుకోండి. అసలు మనకి అన్‌కండీషనల్ లవ్ దొరికింది అని అనుకోండి లైఫ్ లో, మనంత అదృష్టవంతులు వేరే వాళ్ళు ఉండరు ఈ రోజుల్లో. ఒకప్పుడు ఉండేదండి చాలా చోట్ల, ఇప్పుడైతే తగ్గిపోయింది అనమాట ఈ ఫోన్స్ మొబైల్స్ వచ్చేసిన తర్వాత. ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, జనాభా ఎక్కువ పెరిగిపోయారు. నువ్వు కాకపోతే వేరే వాళ్ళు అని అనుకుని వెళ్ళిపోతున్నారు. చూసారా? నేను ఎంతగా పాజిటివ్ టాపిక్ మాట్లాడాలి అని అనుకుంటున్నా సరే మళ్ళీ నెగిటివ్ టాపిక్ అనేది టచ్ అవుతూ ఉంది. ఎందుకంటే అలా అయిపోయింది అనమాట మాట్లాడి మాట్లాడి. సరేనండి, మనం హ్యాపీగా మాట్లాడుకుందాం. మీరు ఫోన్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళే చేస్తూ ఉంటారు. మీరు ఎలా అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారో, ఊహించుకుంటూ ఉంటారో, వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. మీరు మెసేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి టక్కుమని మెసేజ్ వచ్చేస్తుంది. మీరు పలానా చోటకి ఎక్కడికైనా వెళ్దామా అని అడగాలి అని అనుకుంటే దానికన్నా ముందు వాళ్ళే అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరి మైండ్స్ లో కూడా సేమ్ థాట్స్ రన్ అవుతూ ఉంటాయండి. అసలు మనకి పరిచయమైన వ్యక్తులు మన సోల్మేట్ కనెక్షనా కాదా, నిజంగా మన కోసం పుట్టిన వాళ్ళ కాదా అని తెలుసుకోవాలి అని అంటే కొన్ని సింటమ్స్ ఉంటాయండి. వాళ్ళు పరిచయమైనప్పుడు మనకి ఒక విధమైన, అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అనిర్వచనీయమైన అనుభూతి అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? హార్ట్ లో కాదండి, నాభి స్థానంలో. ఎంతమందికి తెలుసు ఈ విషయం?
మీకు కనుక తెలిసినట్టయితే కామెంట్ చేయండి. నాభి స్థానంలో ఒక విధమైన వైబ్రేషన్ రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. అలా కనుక మీ పర్సన్ ని చూసిన ప్రతిసారి మీకు అనిపిస్తూ ఉంది అని అంటే అది ఖచ్చితంగా సోల్మేట్ కనెక్షన్ అని అనుకోవచ్చు అనమాట. 100%. అలా ఎవరిని చూసినా సరే మనకి అనిపించదండి. భారతదేశం మన ఇండియన్ సంస్కృతి ప్రకారం మనకి ప్రేమ అనేది కడుపులో స్టార్ట్ అవుతుంది. యునైటెడ్ స్టేట్స్ లో వాళ్ళకైతే హార్ట్ లో స్టార్ట్ అవుతుంది అని అంటూ ఉంటారు. కానీ మన భారతదేశం మన ఇండియన్స్ కి స్టార్ట్ అయ్యేది ప్రేమ కడుపులో స్టార్ట్ అవుతుంది. కడుపు తీపి, కడుపు మంట. మనకి ఇష్టమైన వాళ్ళకి ఏదైనా జరిగితే కడుపు మంటగా ఉంది అని అంటూ ఉంటాం. బిడ్డల గురించి మాట్లాడేటప్పుడు కడుపు తీపి అని అంటూ ఉంటాం. గమనించారా? ఇది కూడా అలానేనమాట. మన సోల్మేట్ కనెక్షన్ ఎవరైతే మనకి లైఫ్ లో ఎదురుపడతారో అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మన నాభి స్థానంలో ఒక విధమైన వైబ్రేషన్ అనేది చోటు చేసుకుంటుంది. అలా మీకు ఎప్పుడైనా జరిగిందా? జరిగితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలా జరుగుతూ ఉంది అని అంటే మీరు ఎవరైతే సోల్మేట్ అని అనుకుంటున్నారో వాళ్ళతో బంధం ఈ జన్మలోది కాదండి, జన్మ జన్మలుగా వస్తూ ఉంటుంది. ఇది మీరు కొంతమందికి నమ్మకం ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు తీసుకోండి, నమ్మకం లేని వాళ్ళు వదిలేసేయండి. ఈ జన్మలో కనెక్షన్ అయితే అట్లా ఏం ఉండదండి. మనం ఎంత ప్రేమించినా సరే ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. జస్ట్ ఆ టయానికి కొంచెం అట్రాక్టివ్ గా ఉంటారు. ఆ టైంలో మటుకే కొంచెం అట్రాక్టివ్ గా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఆ ఫీలింగ్ అనేది పోతుంది అనమాట. కానీ ఈ సోల్మేట్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే దూరంతో సంబంధం లేకుండా ఆ నేను చెప్పిన ఒక వైబ్రేషన్ అనేది వస్తూనే ఉంటుంది. వాళ్ళ మాట విన్నా, వాళ్ళ పేరు తలుచుకున్నా, వాళ్ళు మీ మనసులో మెదిలినా, అసలు మనసులో మెదలటం కాదండి, అసలు మీరు మర్చిపోరు అనమాట. ఒక క్షణం కూడా మీరు వాళ్ళని మర్చిపోయే ప్రసక్తి అనేది ఉండదు. అలా ఉంటుంది సోల్మేట్ కనెక్షన్ అంటే. ఎట్ ద సేమ్ టైం అవతల వాళ్ళు కూడా అలానే ఉంటారు. మీ మీద మీకన్నా కొంచెం ఎక్కువ ప్రేమనే చూపిస్తారు, కానీ ప్రేమ పర్సంటేజ్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఏ కారణాల చేతను తగ్గనే తగ్గదు. ఇంకా చాలా డీప్ గా సీరియస్ గా వీళ్ళ లవ్ అనేది ఉంటుంది. ఎప్పటికీ ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మనం విడిపోము అని ఇద్దరు మైండ్ లో ఫిక్స్ అయిపోతారండి. నేను చెప్పినట్టుగా సోల్మేట్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఫిక్స్ అయిపోతారనమాట. ఎంత పెద్ద గొడవ వచ్చినా సరే, ఆల్మోస్ట్ గొడవలు రావు. ఒకవేళ మనల్ని దాటి వచ్చినా సరే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయే కాన్సెప్ట్ అనేది అసలు పెట్టుకోరు. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సినంత ట్రబుల్ అవతలి వ్యక్తులు ఇవ్వరనమాట. ఒకరికి ఒకరై ఉంటూ ఉంటారు. నిజంగా ఇలాంటి పార్ట్నర్ దొరికితే ఎంత బాగుంటుందో కదండి. అందరికి దొరుకుతారంటారా? దొరకరండి, కష్టం. ఒకవేళ మీ లైఫ్ లో ఇలాంటి కనెక్షన్ తో ఎవరైనా ఉన్నారు అని అంటే అట్లాంటి వాళ్ళని అసలు వదులుకోకండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని కనుక మనం ఒకసారి మిస్ అయ్యాము అని అంటే మళ్ళీ లైఫ్ లో దొరకటం చాలా కష్టం. అంతేకాదండి, మీ నుంచి వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఫలానిది కొనియాలి, ఈ వస్తువులన్నీ కూడా చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి ఇట్లాంటి మనసున్న వ్యక్తులకి. నువ్వు అది నాకు కొనియాలి, నేను నీకు ఇది ఇస్తాను, నేను నిన్ను ప్రేమించాలంటే నువ్వు అలా ఉండాలి, నిన్ను నువ్వు మార్చుకోవాలి, నీ డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకోవాలి. మీరు ఇతరులతో ఎవరితోనైనా సరే క్లోజ్ గా మాట్లాడుతుంటే పొసెసివ్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఎవరికైనా సరే. ఇందులో ఏంటంటే లిమిట్ గా ఉంటుంది. కొంతమంది పొసెసివ్నెస్ కి అనుమానానికి తేడా తెలియకుండా ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్కరితోటి మనల్ని కట్ చేసేయాలి అని అనుకుంటుంటారు. ఇది అనుమానం అండి. అనుమానం వేరే, పొసెసివ్నెస్ వేరే. అనుమానం అంటే ఎవరితో మాట్లాడినా సరే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో, లేదా వెళ్ళిపోతాడేమో, ఎప్పటికైనా సరే నన్ను వదిలేస్తారేమో అన్న ఒక సందేహంతో మాత్రమే వీళ్ళని చూస్తూ ఉంటారు. ఇది అనుమానం. పొసెసివ్నెస్ అంటే వీళ్ళు నాకు మాత్రమే సొంతం, నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించకూడదు అనే ఒక చిన్న స్వార్థం. ఇది చాలా అందంగా ఉంటుందండి చూడటానికి. ఆ స్వార్థం కూడా లేదనుకోండి అసలు ప్రేమ బాగుండదు. ప్రతి ఒక్కరికి కూడా నా పర్సన్ నాకు మాత్రమే సొంతం అన్న ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని లిమిట్స్ దాటకుండా చూసుకుంటే పొసెసివ్నెస్ అంటారు. లిమిట్స్ ఎక్కువగా దాటితే దాన్ని అనుమానం అంటారనమాట. అంతే, ఈ రెండింటికి మధ్య తేడా. చివరి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, మీ దగ్గర డబ్బున్నా లేకపోయినా, ఆస్తులున్నా పాస్తులున్నా, మీరు అందంగా ఉన్నా లేకపోయినా, మీరు హైట్ గా ఉన్నా లేకపోయినా, మీరు వైట్ గా ఉన్నా లేకపోయినా, మీరు ఎలా ఉన్నా సరే మిమ్మల్ని మీరుగా అంగీకరించేదే అన్కండిషనల్ సోల్మేట్ లవ్. నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. దిస్ ఈస్ నాట్ సోల్మేట్ లవ్ అండి. సోల్మేట్ లవ్ అంటే నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను పూర్తిగా అంగీకరించటం, నీ ప్రవర్తనని పూర్తిగా అంగీకరించటం, నిన్ను చేంజ్ చేయాలి అని అనుకోకూడదు. నీలో ఉన్న మంచి లక్షణాలని
అంగీకరించటం, మెచ్చుకోవటం, అసలు నువ్వు తన కోసమే పుట్టావు అన్న ఫీలింగ్ తో ఎవ్రీ సెకండ్ బతుకుతూ ఉంటారు. ఇదే సోల్మేట్ లవ్ అంటే. నేను ఈ వీడియోని ఇంతకు ముందే చేద్దాం అనుకున్నానండి, కానీ ఈ మధ్య అన్ని కూడా విడిపోయే వీడియోలు చేసి 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 ఈ రోజు కొద్దిగా మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. చూశారు కదా సోల్మేట్ కనెక్షన్ ఎలా ఉంటుంది, అన్కండిషనల్ లవ్ అంటే ఎలా ఉంటుందంటే, అసలు ఫస్ట్ మనం వాళ్ళ గురించి ఆలోచిస్తాము, ఎప్పుడు ఎనీ టైం ఆలోచిస్తాము, కానీ వాళ్ళ నుంచి ఏది కూడా ఎక్స్పెక్ట్ చెయ్యము. వాళ్ళు ప్రేమని మనకి ఎలా ఇస్తే అలా తీసుకుంటాం, వాళ్ళు ఎలా ఉంటే అలా అంగీకరిస్తాం. దేవుడి దగ్గర ప్రసాదం పెడతాం కదా, అది ఎలా ఉన్నా సరే మనం అంగీకరిస్తాం. ఇది కూడా అంతేనండి. అన్కండిషనల్ లవ్ అంటే వాళ్ళు ఎలా ఉన్నా సరే అంగీకరించటం, హద్దులు పెట్టకపోవటం, వాళ్ళని వాళ్ళలాగా బ్రతకనివ్వటం, వాళ్ళలో ఉన్న విషయాలని మనం కనెక్ట్ చేసుకొని వాళ్ళలో ఉన్న లక్షణాలని ఇష్టపడుతూ అవి మనవిగా మార్చుకుంటూ, ఎవరి బలవంతం ఉండదన్నమాట ఇక్కడ. ఎక్స్పెక్టేషన్స్ అసలే ఉండవు. ఎంతసేపు ప్రేమని ఇవ్వాలి 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 అన్న ఆలోచన తప్ప మరొకటి ఉండకుండా ఉంటుంది చూడండి. ఇదేనండి అన్కండిషనల్ లవ్. ఇది మనము ఎక్కువగా మన పేరెంట్స్ దగ్గర చూసుకోవచ్చు. మన మీద ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మనం బాగుండాలి అని కోరుకునే జీవులు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారు అని అంటే అది మన పేరెంట్స్, తల్లిదండ్రులు మాత్రమే. కానీ కొంతమంది స్వార్థపూరితమైన తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. వాళ్ళ గురించి మనం ఇక్కడ మాట్లాడొద్దు. ఇక్కడ మనం పాజిటివ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం. మీకు కూడా ఎవరైనా అన్కండిషనల్ గా లవర్ ఉన్నారా? మీరు ఎప్పుడైనా సరే సోల్మేట్ కనెక్షన్ అని ఫీల్ అయ్యారా? అయితే కంటిన్యూ చేయండి. అలా కాదు, కొద్ది రోజులు మాత్రమే అలా అనిపిస్తుంది, ఆ తర్వాత వాళ్ళు కూడా నార్మల్ గా అయిపోయారు, అన్కండిషనల్ కాదు అని మీకే మైండ్ కి ఎప్పుడైతే అనిపిస్తుందో దాన్ని కూడా అంగీకరించండి. మనం ఎప్పుడు కూడా రెండు విషయాలని మంచి చెడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలండి. ఎవరి మాట వినేసి మీరు స్టెప్ ముందుకు వేయకండి. ఆ పర్సన్ మీకు 100% నమ్మకాన్ని ఇవ్వాలి. జీవితాంతం నీ చెయ్యి వదలను. భగవంతుడు ఉన్నాడండి, మనల్ని మధ్యలో వదిలేస్తాడా? వదలడు. నారు పోసిన వాడు నీరు పోస్తాడని అంటారు కదా. మనల్ని పుట్టించిన వాడు మనల్ని కడ తీర్చే వరకు మనతోనే ఉంటాడు. నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి ఏం లేదు. అలాగే ఈ అన్కండిషనల్ లవ్ కూడా వన్స్ మీరు వాళ్ళకి జీవితంలోకి వచ్చేసాక మీరు చివరి వరకు ఎలా ఉన్నా సరే మిమ్మల్ని అంగీకరిస్తూ, మిమ్మల్ని భరిస్తూ, మీ ప్రేమని పంచుకుంటూ, వాళ్ళ ప్రేమని మీకు పంచుతూ చివరి వరకు మిమ్మల్ని చెయ్యి వదలకుండా తీసుకువెళ్తూ ఉంటారు. చివరికి చనిపోయేటప్పుడు కూడా నీకన్నా నేను ముందు చనిపోవాలి, లేదు నీకన్నా నేనే ముందు చనిపోవాలి అన్న ఒక ఒప్పందంతో బతుకుతూ ఉంటారు. ఒకళ్ళు దూరం అయిపోతే ఇంకొకళ్ళు అసలు ఉండలేరు అనమాట. మై డియర్ ఫ్రెండ్స్, మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఒక మంచి పాజిటివ్ లవ్ రావాలని, అది అన్కండిషనల్ గా ఉండాలని, మీది సోల్మేట్ కనెక్షన్ కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.